నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం అనేది జరుగుతుంది. ఏదో మహిళలను వంచిన కాంగ్రెస్ సర్కార్ అంటూ కథనబేరి అంటూ ఇక్కడ ధర్నా అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకురాలు రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఈరోజు ఏదైతే చూసుకుంటే ధర్నా చేపట్టడం జరిగింది. సో ఏంది మేడం ముఖ్య ఉద్దేశం? ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నాను నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము గత 7 నెలల క్రితం ఎన్నికలు జరగడానికంటే ముందు ఏదైతే హామీలు మహిళలకు ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రంలో ఆ హామీలన్నీ కూడా డెఫినెట్గా నెరవేర్చాలని చెప్పి కానరాని, మీరు అక్కడ చూడండి, మహిళలను వంచిన కాంగ్రెస్ సర్కార్పై నారీ భేరి, సో కానరాని కాంగ్రెస్ హామీలు కథం తొక్కిన మహిళలు అనేటువంటి ఒక టైటిల్ తోటి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళలు మీరు చూస్తే మహిళా మోర్చాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సాధారణ మహిళలు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ముఖ్యమైనటువంటి డిమాండ్, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు చేయాల్సిందే. మహిళలకు నెలకి 2500 ఇస్తానన్నారు, అవి కూడా ఇవ్వవలసిందే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న లెక్క క్యాలిక్యులేట్ చేసి ఇప్పటివరకు 20,000 రూపాయలు వాళ్ళకి బాకీ పడ్డారు. ఆ డబ్బు కూడా ఇవ్వవలసిందే. పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడపిల్లలకు కళ్యాణమస్తు డబ్బులతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పినారు. తులం బంగారం కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వవలసిందే. ఇవాళ డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలకు నెలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకు స్కూటీ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వవలసిందే. ప్లస్ మహిళలకు రక్షణకు ఇవాళ కొరవడైనటువంటి పరిస్థితిలో గత నెల రోజుల నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఒక 30 క్రైమ్స్ అయినాయి. అంటే రోజుకు ఒక క్రైమ్ అవుతుంది తెలంగాణలో. ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలను హత్యలు చేస్తున్నారు, చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకపోతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ కత్తులతో పొడిచి చంపేటటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీస్ డిపార్ట్మెంటు అసలు ఎక్కడ రియాక్ట్ అవుతలేదు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోలీసులే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా మహిళా మోర్చా తరపున రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇమ్మీడియట్గా అమలు చేయాల్సింది. ప్రధానంగా ఏమంటున్నారంటే, మేము ఇచ్చిన హామీలు సాధ్యమైతే మేము ఇస్తామని చెప్పేసి కూడా మేము ఇప్పటికీ అమలైన చాలా హామీలు అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఇంకోటి, రాష్ట్రంలో చూసుకుంటే అటు విద్యార్థులు కూడా రోడ్డెక్కారు. ఏదైతే గత ప్రభుత్వంలో పోరాటమే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఏం చెప్తారు మేడం దీన్ని? ఇవాళ రేవంత్ రెడ్డి గారి హామీల్లో, వాళ్ళ గ్యారంటీల్లో, వారు ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీలో ఉన్నటువంటి ఒక్క హామీ ఉచిత బస్సు, అది తప్ప వేరే ఏది ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. ఉచిత బస్సుకు కూడా ₹1 కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించలేదు. అంటే ఆర్టీసీ కార్పొరేషన్ డబ్బే ఉచిత బస్సు కోసం ఖర్చు అవుతుందే తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వాళ్ళకి పోలే. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు అమలు చేసినట్టు ఎట్లయితుంది? అది గతంలో ఉచిత విద్యుత్ ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే డిస్కంలను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటి మీద భారం వేసి డిస్కంలకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళ సబ్స్టేషన్లు తాకట్టు పెట్టుకొని, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని, వాళ్ళ ఆఫీసులు తాకట్టు పెట్టుకొని, వాళ్ళ బిల్డింగ్లు తాకట్టు పెట్టుకొని అప్పులు తెస్తే ఇవాళ 1,40,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే 1,60,000 కోట్ల రూపాయల అప్పులై మొత్తం డిస్కమ్ అంతా తెల్లముఖం వేసే పరిస్థితి. సేమ్ ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి కూడా రేపు గంతే. ఉచితంగా నేను బస్ ఇస్తున్నా అని చెప్పి, బస్ టికెట్లు మహిళలకు లేవని చెప్పి ఆర్టీసీకి డబ్బులు కట్టట్లేదు. అది రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఎట్లయితే మళ్ళీ రేపు పొద్దున ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భారం ప్రజలపైన ఎట్లయితే పడ్డదో డొమెస్టిక్ ఛార్జీలు పెంచి, రేపు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచి మళ్ళీ మహిళలకు ఉన్న స్కీమ్ కూడా తీసేసే రోజు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మోసం చేసేటటువంటి ప్రభుత్వం. ఇవాళ ఈ మోసపూరితమైనటువంటి హామీలను బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మేడం, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో గత వారం రోజులు కూడా స్టూడెంట్స్ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిన్న డిఎస్సి వాళ్ళు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తరేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు మీరు? బీజేపీ నుండి మీ స్టాండ్ ఏంటి, ఎట్లా తీసుకోవచ్చు? ఇవాళ బీజేపీ నుంచి నిరుద్యోగ సమస్యల పైన గతం నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళం మేము, నిరుద్యోగ ర్యాలీలు చేసినటువంటి వాళ్ళం మేము, ధర్నాలు చేసినటువంటి వాళ్ళం మేము. మా యువమోర్చా నాయకులను అయితే పాపం టార్గెట్ చేసి ఉరికిచి కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా కొడితే తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవాళ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 7 నెలలు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలే. వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా తెలంగాణ రాష్ట్రంలో 7 నెలలైనా రాలేదు. జాబ్ క్యాలెండర్ ఈ రోజు వరకు కూడా లేదు. మీరు ఇస్తారన్నటువంటి డిఎస్సి ద్వారా ఇంతవరకు నియామకాలు జరగలేదు. గ్రూప్స్ విద్యార్థులు వాళ్ళ కోసమే కదా పరీక్ష పెట్టేది, వాళ్ళకే కదా నౌకర్లు. వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళ 1:100 నిష్పత్తిలో ప్రిలిమ్స్కి తీసుకోండి, మెయిన్స్కి తీసుకోండి స్టూడెంట్స్ని. ఏం ప్రాబ్లం మీకు? ఇవాళ వాళ్ళు 42G1 రద్దు చేయమంటున్నారు, రద్దు చేయండి, ఏం ప్రాబ్లం మీకు? వాళ్ళ కోసమే కదా వాళ్ళు అడిగేది. ఇదే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి నిష్పత్తిని మారుస్తామన్నారు, గ్రూప్స్ ఉద్యోగాలు పెంచుతామని చెప్పినారు, మెగా డిఎస్సి 25,000తో వేస్తామని చెప్పినారు.
పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జీవోను రద్దు చేస్తామని చెప్పినారు. మరి ఇవన్నీ చేసి ఇవాళ మళ్ళీ మాకేం తెలియదు అన్నట్టుంటే మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు తెలియదా నీకు? గత ప్రభుత్వాన్ని తిట్టేనాడు తెలియదా నీకు? కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను, మహిళలను, రైతులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మేము వాళ్ళు ఎంబడి పడతామని చెప్పి. సో ఇంకోటి చూసుకుంటే హామీల విషయంలో చూసుకున్నాడు, రైతుల పక్షాలు కూడా చూసుకున్నా కూడా రుణమాఫీ అని, ఇంకోటి బోనస్ అని ఇలా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇంకోటి రాష్ట్రంలో కూడా కొన్ని చూస్తూనే ఉన్నాం మనం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము, ఇంకెవరన్నా తీసుకోని వాళ్ళు ఉంటే కూడా తీసుకోండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా రుణమాఫీకి గురించి మాట్లాడట్లేదు. రైతులకు రైతు భరోసా 15,000 చేస్తామన్నారు, రైతు కూలీలకు రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినారు. వాటి గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పినారు. వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియ ఈ రోజు వరకు జరగలేదు. ఇవాళ ఒక వ్యవసాయ ప్రణాళిక తీసుకొస్తామన్నారు, దానికి సంబంధించిన మాటలు లేవు. 7 పంటలకు ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పినారు, ఒక సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అబద్ధాల పరిపాలనకు నిదర్శనం. ఇది ప్రజాపాలన కాదు, ఇది అబద్ధాల పాలన అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా ఒక పక్క ఎమ్మెల్యేల కొనుగోలు, పార్టీల మార్పులు, ఫిరాయింపులు చాలా జరుగుతున్నాయి. సో ఏం చెప్తారు మరి బీజేపీ ఒక సీనియర్ నాయకులుగా? ఇవాళ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి ప్రజా పరిపాలన లేదు, గ్యారంటీల అమలు పట్ల లేదు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు చేరుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రాళ్లతో కొట్టండి అని అన్నారు. కండువా మార్చుకొని మా పార్టీలోకి వస్తే మా గాంధీ భవన్ మెట్లెక్కనీయము అని అన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మెట్లెక్కనీయడం కాదు, ఈయనే వాళ్ళ మెట్లెక్కిపోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ కండువా కప్పుతున్నారు. అంటే అబద్ధాల మాటలకు, ఇచ్చిన మా హామీలకు విలువ లేకుండా మేము ఏం చెప్తే ఏంది, ఇవాళ మాకు నచ్చిందే చేస్తాం అనేటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే నిజంగా మీరు పెట్టినటువంటి పాంచన్యాయ హామీల్లో ఒకటిగా మీరే రాహుల్ గాంధీ గారు ఏదైతే పెట్టినారో పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలని, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళండి. నిజంగా కనుక బై ఎలక్షన్ జరిగితే బీజేపీ ప్రతి సీట్లో కూడా గ్యారంటీగా గెలుస్తుందని మేము చెప్తాం. దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది బీజేపీ స్టాండ్, ఎట్లా పోతుంది? ఎందుకంటే అటు అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటాయి, అటు బీఆర్ఎస్ కూడా కొంచెం వాళ్ళు కూడా కసరత్తులు చేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది బీజేపీ స్టాండ్? బీజేపీ స్టాండ్ డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే మేము కొట్లాడతాము. మేము ఎమ్మెల్యే సీట్లలో ఎట్లయితే మా నెంబర్ పెంచుకున్నామో, ఎంపీ సీట్లలో మా నెంబర్ పెంచుకున్నామో, రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా నెంబర్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఊరికి శ్మశాన వాటికలు కట్టించిన బీజేపీ డబ్బుతోటే, ఇళ్లకు ఉచిత గ్యాస్ ఇచ్చిన బీజేపీ డబ్బులతోటే, టాయిలెట్స్ కట్టించిన బీజేపీ డబ్బులతోటే, రోడ్లు వేసిన గ్రామీణ సడక్ యోజన పథకం కింద బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటే, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ అయినా బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటే, ఐమాస్ లైట్లు కట్టినా బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటే, రైతు వేదికలు కట్టినా బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటి, కాబట్టి ముద్రా లోన్లు ఇచ్చినా బీజేపీకి ఇచ్చినటువంటి డబ్బులతోటి, ఎరువుల సబ్సిడీ ఇచ్చినా బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటి, ఇవాళ రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పడ్డా అది బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటి. కాబట్టి ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకి మిడ్ డే మీల్స్ వస్తున్నా అది బీజేపీ ఇచ్చినటువంటి డబ్బులతోటి. ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చేటటువంటి డబ్బులు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్లు కావచ్చు, వాటన్నిటిలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి షేర్ ఉంటుంది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యము లేకుండా, కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా అసలు ఏ గ్రామంలో కూడా ఎక్కడా అభివృద్ధి జరగలే. ఈ విషయాలను మేము గ్రామ స్థాయిలోకి మేము తీసుకుపోదలుచుకున్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ అభివృద్ధికి ఓటేయండి అని మేము అడగదలుచుకున్నాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ ఉత్త హామీలే, వాళ్ళు ఇచ్చిన ఏమీ చేయలేదు. బట్ బీజేపీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని హామీలు చేసింది. కాబట్టి మీకు ఎవరు కావాలో మీరు డిసైడ్ చేసుకోండి అంటే ప్రజలు డెఫినెట్గా బీజేపీ కొట్టేస్తారు. థ్యాంక్ యూ. రైట్.